హాయ్ ఫ్రెండ్స్, చాతా పాచా అద్వైత్ నాయర్ దర్శకత్వంలో మమ్ముట్టి, అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బుల్లెట్ వాల్టర్ ఓ మల్లయోధుడు. మనుషుల్ని గాల్లో ఎగరేసి నేలకేసి కొట్టే గొప్ప యోధుడు. ఆ విద్యలో అతను కొట్టిన వాళ్ళు లేరు. అయితే అతనికి 3 శిష్యులు దొరుకుతారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎటో వెళ్ళిపోతాడు. తర్వాత కొద్ది రోజులకి ఆ 3 కుర్రాళ్ళు ఎదుగుతారు. వాళ్ళలో ఒకటి జైలుకి వెళ్తే మిగిలిన 2 కలిసి పడవ వ్యాపారం సరిగ్గా లేదని ఫ్రైడే నైట్ క్లబ్ ఒకటి పెట్టుకుంటారు. ఆ క్లబ్లో WWF తరహాలో ఫేక్ ఫైటింగ్లు చేస్తూ ఉంటారు. కొంతమంది టీంని కూడబెట్టుకొని ఫేక్ ఫైటింగ్లు చేస్తూ ఉంటారు. అయితే అదే ఊర్లో ఓ విలన్ గాడు ఉంటాడు. వాడు కండల రాజా పోటీలు పెట్టుకుంటూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఈ ఫ్రైడే ఫైట్ నైట్ క్లబ్ పెట్టుకున్నారో అక్కడి నుంచి విలన్ గాడు పెట్టుకుంటున్న కండల పోటీలకి ఎవరో వెళ్ళడం మానేస్తారు. ఎలాగైనా సరే ఫ్రైడే నైట్ క్లబ్ని ముగించడం కోసం ఆ స్థలం ఓనర్లతో కలిసి ఈ విలన్ గాడు ఏం చేశాడు, అలాగే జైలుకి వెళ్ళిన మరో ఫ్రెండ్ వచ్చి ఈ 3 కలిసి ఆ ఫ్రైడే నైట్ క్లబ్ని కొనసాగించారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా సాగుతుంది. మెల్లిమెల్లిగా క్లబ్ పెట్టడం, అక్కడ చిన్న చిన్న యుద్ధాలు జరగడం, జైలుకి వెళ్ళిన ఫ్రెండ్ మళ్ళీ తిరిగి రావడం, అంటే రోషన్ మాథ్యూ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సెకండ్ హాఫ్ నుంచి కథలో కొంచెం వేగం పెరుగుతుంది. ఫైట్స్ కూడా బాగుంటాయి. క్లైమాక్స్లో మమ్ముట్టి అపీరియన్స్ అదిరిపోతుంది. ఆయనకి కంపోజ్ చేసిన ఫైట్ కూడా బాగుంటుంది. అలాగే విలన్గా నటించిన వ్యక్తి ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. వచ్చినప్పుడల్లా చిరాకు వస్తూ ఉంటుంది. అర్జున్ అశోకన్ పాత్ర చాలా బాగుంది. అలాగే నెబులైజర్ ఉపయోగించే మరో ఫ్రెండ్ ఉంటాడు, అతను కూడా బాగా చేశాడు. ఇక రోషన్ మాథ్యూ ఎప్పట్లాగే పాత్రలో జీవించాడు. అతని కూతురుగా రోజమ్మ పాత్రలో నటించిన పాపకి అద్భుతమైన కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఆ పాప వేసుకున్న ప్రతి కాస్ట్యూమ్ బాగుంటుంది, అందంగా డిజైన్ చేశారు. ఆ పాప కూడా అందమైన కళ్ళతో క్యూట్గా అద్భుతంగా యాక్ట్ చేసింది. క్లైమాక్స్లో విలన్ మీదకి బెలూన్ని సాగదీసి కొట్టే సన్నివేశంలో కానీ, రింగ్ మీద చేతితో చరిచే సన్నివేశంలో కానీ చాలా బాగా యాక్ట్ చేసింది. పాప సెంటిమెంట్ కూడా సినిమాకి వర్కౌట్ అయింది. ఫైట్స్ డిజైనింగ్ బాగుంది. మధ్య మధ్యలో ఈ ఫేక్ ఫైటింగ్స్లోకి మధ్య మధ్యలో విలన్ పంపించిన వ్యక్తులు వచ్చి రియల్గా ఫైట్ చేయడం, వాళ్ళని ఎదుర్కొనే సన్నివేశాలు కూడా బాగుంటాయి. సరదాగా సాగుతుంది సెకండ్ హాఫ్ అంతా. అంటే యాక్షన్ సన్నివేశాలతో పాటు కొంచెం సరదాని జోడించాడు దర్శకుడు. ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా చక్కగా తీశారు. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకి. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. చాతా పాచా అంటే డూ ఆర్ డై, ఆదించు లేకపోతే చావు అని అర్థం. మొత్తానికి సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. చూసిన వాళ్ళని ఆకట్టుకుంటుంది. యాక్షన్ ప్రియులు ఈ సినిమాని అస్సలు మిస్ కావద్దు. ప్రస్తుతానికి మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?